ఇతరుల గురించి మాట్లాడదంతా మానుకుంటాను. నా కోపాన్ని నేను విడిచిపెడతాను. నా రకరకాల భావాలను వదులుకుంటాను. సమస్తాన్ని విడిచిపెడతాను. కత్తిరించి వేసి నా గుణంతా స్వీకరించుము. ప్రభువా, నన్ను అంగీకరించండి. నీ స్థలములో నేనుండవలని ఆశిస్తున్నాను. నేను కత్తిరింపబడవలసి ఉన్నది. నాలో ఉన్న సమస్త స్వార్థము, సమస్త గర్వము, సమస్త తారతమ్య భేదమును నాలో నుండి తీసివేయండి. ఆ తర్వాత బొచ్చు కత్తిరించబడిన గొర్రె పిల్ల నీ కొరకై అలాగ నేను నిలబడగోరుతాను. జీవితములో నిరాశలుగా పిలువబడే సమస్త ఆశలు విడవగోరుతున్నాను. సమస్త నాటకాలు, సహవాస సమూహాలు, పాతదైన చెడ్డ వస్త్రాలను విడిచిపెట్టగోరుతున్నాను. మేకప్లు, పెదవులకు పూతలు, వేళ్లకు రంగు పూతలు, లోకం వల్లే కనిపిస్తున్న ఈ వ్యత్యాసాన్ని విడిచిపెట్టగోరుతున్నాను. లోకం వల్లే ఉండవద్దు, లోకముతో సహవాసం చేయవద్దని మీరు చెప్పి ఉంటేనే బయటికి రండి. ఓ దేవా, సహాయము చేయండి, నన్ను కత్తిరించండి. నన్ను గొర్రె పిల్లగా స్వీకరించండి. నేను నోరు తెరవక మౌని అయి దేని గురించి ఏమి మాట్లాడక కేవలము కత్తిరించబడిన వాడినై నిలబడుదును కాక.